గ్లోబల్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం. మన గుడిగంటి టీవీ నుంచి ఈ గ్లోబల్ న్యూస్ కానీ వరల్డ్ న్యూస్ టుడే కానీ ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు. కానీ దీంట్లో ఏమైందంటే అఫీషియల్గా మనకి కనిపించే ఫిగర్ తక్కువ ఉన్నాయి, యాక్చువల్ ఫిగర్స్ ఎక్కువ మంది ఉన్నాయి. ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువగా క్రిటిసైజ్ చేయటం వలన యూట్యూబ్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద వాళ్ళు మన లాగర్దమ్స్ని నొక్కి పెట్టారు. కానీ చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ ఫిగర్స్ మెల్లిగా బయటకు వస్తాయి. సరే, ఏదేమైనా సరే మీరు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అదేవిధంగా ఒక లైక్ చేయండి, అవి మాకు బలాన్ని ఇస్తాయి. వాళ్ళకు కూడా లైక్ చేసిన వాటిని చేయకపోతే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ పోతుంది. ఇప్పుడు దీనిలోకి వద్దామండి. ఒక పక్క పాకిస్తాన్ ఏం చేస్తున్నదంటే టర్కీ నుంచి, చైనా నుంచి అధునాతన ఆయుధాలు సంపాదిస్తున్నది. అంతేకాకుండా 5th and 6th జనరేషన్ విమానాలు కూడా తను పొంది ఉంది ఇప్పటికే. కానీ మన భారతదేశంలో ఏమైందంటే 5th జనరేషన్ విమానాలు లేవు. మనకి కనీసం ఒక 2 స్క్వాడ్రన్ సరే ఈ యొక్క 5th జనరేషన్ కానీ 6th జనరేషన్ కానీ విమానాలు కావాలి. ఇంకా అన్నిట్లో మనకి దమ్ముగా ఉన్నాం, కానీ ఒక ఎయిర్ ఫోర్స్లోనే కొద్దిగా వీక్గా ఉన్నాం. మరి దీన్ని సంపాదించడానికే మన జయశంకర్ రష్యా వెళ్ళారా అంటే ఏమో, మరి దేనికి వెళ్ళారో తెలియదు. కానీ బహుశా మా యొక్క అభిప్రాయ ప్రకారం ఎక్కడ మనకి డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని పూడ్చుకోవడానికే ఇతను వెళ్ళి ఉంటాను మనం. ఎందుకంటే అక్కడ రెడీగా ఉన్నాయి 2 స్క్వాడ్రన్లు ఇవ్వడానికి రష్యా దగ్గర. ఫస్ట్లో ఏమనుకున్నామంటే ఆ యొక్క 5th జనరేషన్ వదిలేసి 6th జనరేషన్ మనమే తయారు చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈ పాకిస్తాన్ ఈ సమయంలో ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే భారతదేశాన్ని ఎదగనివ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్క రష్యా, ఒక పక్క అమెరికా, మరో పక్క చైనాలు కూడా భారతదేశం తమ స్థాయిని పెంచుకోవడం వాళ్ళకి సతారామ ఇష్టం లేదు. ఎలాగైనా సరే ఈ దేశాన్ని మనకి కాంపిటీటర్గా మనతో వచ్చి మన పక్కన కూర్చోవడానికి ఇష్టపడకూడదు, దాన్ని ఇంకా అనకొట్టాలి, నలకొట్టాలి, చితక్కొట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. సో దానికి వీళ్ళు తోడయ్యారు. దాన్ని అవకాశంగా తీసుకొని ఫ్రంట్ లైన్లో వీళ్ళు ఈ ముఖం పెట్టుకొని వాళ్ళు వెనక నుంచి కాలుస్తూ ఉంటారు, పేలుస్తూ ఉంటారు. అది సమస్య. మరి రష్యా దగ్గరికి వచ్చేటప్పటికి పాపం పుతిన్ 4 సంవత్సరాల యుద్ధం చేస్తూ కూడా రష్యా ఈ యొక్క యుక్రెయిన్ మీద అణుబాంబు దాడి చేయడానికి అస్సలకి ప్రయత్నం చేయాల. ఒకానొక సమయంలో పుతిన్ ఈ యుక్రెయిన్ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ మోడీ గారి సలహా ప్రకారం దాన్ని ఆపివేశాడు. అంటే మోడీ గారి మీద అతనికి ఉన్న మంచి ప్రేమ, అభిమానం బట్టి, మర్యాదను బట్టి ఆయన ఆపివేశాడు. ఎందుకంటే ఇది యుద్ధాలు చేసే సమయం కాదు, అంతేకాకుండా మరి అణుయుద్ధాలు చేసే సమయం అసలు కానే కాదు అని తను స్పష్టంగా తెలియచేయటం మూలంగా మోడీ మీద ఉన్నటువంటి గౌరవంతో అది వేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే ఈ యొక్క బ్రిటన్ కొత్తగా వచ్చిన ప్రధానమంత్రి అతను ఏదో పెద్ద పోటీగాడు, సూటిగాడు అనుకొని బ్రిటన్లో అప్పుడు మాజీ ప్రధాని ఒక ప్రెసిడెంట్ ఒక అతను ఇలాగ సెకండ్ వరల్డ్ వార్ సమయంలో చాలా ఎక్స్ట్రాలు చేసి తను గెలిచాడు, కాబట్టి నేను కూడా వాడికన్నా పెద్ద తోపును అని నిరూపించుకోవాలని బెన్హమ్ అతను ఏం చేస్తాడంటే స్కాల్ప్ మిసైల్తో పాటు అవి తయారు చేయడానికి అక్కడే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఇది పుండు మీద కారంగా మారింది ట్రంప్కి. ఎలాగైనా సరే, ఎందుకంటే ఈ యొక్క బ్రిటన్ ఎన్నిసార్లు చెప్పినా వింటల్లా. ఆఖరికి మన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పాడు, రష్యాని కవ్వించకండి, రష్యా కనుక కవ్వించి తిరగబడిందంటే ఈ యూరోపియన్ కంట్రీస్ ఏమి ఉండవని. పోయే కాలం వచ్చినప్పుడు మాటలు ఎవరు చెప్పినా అర్థం కావో, వినరు. మరి బ్రిటన్కి పోయే కాలం వచ్చినట్టుంది ఈ యొక్క బెన్హమ్ ద్వారా. మాకు తెలిసిన సమాచారం ప్రకారం రష్యా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క సబ్మెరైన్ ద్వారా లండన్ మీద చిన్న మొత్తాల్లో దాడి చేయడానికి, అణుబాంబులతో దాడి చేయడానికి రెడీ అయిపోయింది. ఏ క్షణమైనా సరే జరగటానికి అవకాశం ఉంది. మరి లండన్ మొత్తం, నగరం మొత్తం నాశనం అయిపోతే దానివల్ల ఫలితం ఏముంటుందంటే ప్రత్యేకంగా లండన్ ఎక్స్ట్రాలు సాగవు. రెండవది వచ్చేటప్పటికి ఈ మిగతా నాటో కంట్రీస్ అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ మధ్య ఏమైందంటే
మాస్కో ఈ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళకి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా బల్గేరియా కానీ లేకుంటే ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే అమెరికన్ విమానాలు ఈ యొక్క ఆయుధాలు తయారు చేస్తున్నాయో ఆ దేశాలన్నిటి మీద కూడా ఆ ఫ్యాక్టరీల్లో వాటి మటుకు అవే పేలిపోతున్నాయి. అంతేకాకుండా బల్గేరియాలో అమెరికా విమానాలు ఆయిల్ అక్కడ నింపుకోవడం మూలంగా ఇరాన్ కూడా ఈ బల్గేరియా మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నది. మరి ఇరాన్కి అంత కెపాసిటీ ఉందా? ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ని ప్రయోగించే సత్తా ఉందా? మరి తయారు చేసుకునే సత్తా ఉందో లేదో తెలియదు, కానీ నాటో దేశాల మీద దాడి చేస్తానంటే రష్యా తనకున్న వాటిని వాళ్ళకి ఇచ్చి పంపించి వాటి రంగులు మార్చి వాటి పేర్లు మార్చి దాడి చేయడానికి కావాల్సిన ప్రతి సౌకర్యం కూడా రష్యా ఏర్పాటు చేస్తుంది. సో అలా చేస్తేనే కానీ ఈ నాటో దేశాలకి బుద్ధి వచ్చి సరిగా ఈ యొక్క యుక్రెయిన్కి చేసే సహాయం ఆపడం మానేస్తారు. మరి యుక్రెయిన్ తెలిసిన ఇంకొక విషయం ప్రకారం అంటే రేపు 12వ తారీఖున సెప్టెంబర్ 12వ తారీఖు పుతిన్ మరి భారతదేశం బ్రిక్స్ సమావేశాలకు వస్తున్నాడు కాబట్టి ఆ సమయానికల్లా కూడా ఈ యొక్క యుద్ధం ముగింపు ఏంటంటే అతని కోరిక ఏంటంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేసి రేపు 12వ తారీఖున 13, 14 జరిగేటువంటి ఈ యొక్క మీటింగ్లో అతను ఒక పబ్లిక్గా నేను యుద్ధం విరమిస్తున్నాను అని చెప్తాడేమో. యుద్ధం విరమిస్తే ఏమవుతుందంటే ఎక్కడ పొజిషన్ ఎవరు ఉంటే ఆ పొజిషన్ వాళ్ళదే. రెండు దేశాలు ఎప్పుడైతే రష్యా ఒప్పుకుంటుందో యుద్ధం విరమిస్తున్నానని ఉక్రెయిన్ కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫేస్ సేవింగ్గా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళ ఫీజులు మాడిపోయాయి. కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. ఆయుధాలు తీస్తారు కానీ మనుషులు ఎవరిని ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరిని తీసుకొస్తారు తన యుక్రెయిన్ పౌరులుగా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఉంది. ఇంకొకటి, మనం ఎంతసేపు ప్రపంచం గురించి మాట్లాడుతున్నా కానీ ఈ పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎస్, పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడదాం. పాకిస్తాన్ యుద్ధానికి సర్వ సిద్ధంగా ఉంది. దానికి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి మొత్తం లిస్టు ముందే పంపించేసింది యుక్రెయిన్కి, చైనాకి. వాళ్ళ యొక్క ఆయుధాలతో ముందుకు వచ్చారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోయి నష్టపోయినా సరే దానికి కాంపన్సేషన్గా 2 3 డబ్బులు ఇచ్చి సహాయం చేయడానికి సౌదీ అరేబియా పక్కనే ఉండనే ఉంది. ఎందుకంటే వీళ్ళంతా ఉమ్మా అంటే వీళ్ళంతా కూడా వీళ్ళు ఇస్లామిక్ నాటో కాబట్టి ఒకే ఒక అనుభవం ఉన్నది ఒక పాకిస్తాన్ కాబట్టి మరి ఆ కంట్రీని వాళ్ళు పెద్ద హీరోగా పెద్ద తోపుగా వాడుకుంటారు. మరి ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు భారతదేశం ఏమి చేయాలి? అసలు పాకిస్తాన్లో అణుబాంబు అనేది ఉండకుండా ఆ స్థావరాలు అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తే ఈ పెద్దన్నతనం వాళ్ళకి ఉండదు. అలా చేయకపోతే మాటిమాటికి ఇప్పుడు 6 సార్లు అయింది, ఇంకా ఎన్నోసార్లు జరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సన్నట్ల సడమియా అన్నట్టుగా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే పక్కన ఏ దేశాలైతే అవి మాకు స్వతంత్రం కావాలి అని బెలూచిస్తాన్ కానీ పక్కన ఇంకా ఇతర ప్రాంతాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఆయుధ సప్లై చేసి మీరు పోరాడండి అంటే చాలు, పోరాడతారు, ఆ దేశం నుంచి విడిపోతారు. వెంటనే మనకి అనుకూలంగా ఉండే రష్యా ఒకటి, ఆ తర్వాత ఇజ్రాయేలు, జపాను, మనము ఇంకా కొన్ని దేశాలు, మా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు కూడా గుర్తించడం మొదలు పెడితే బక్క చిక్కిన పాకిస్తాన్ ఏమి చేస్తుందండి? ఇస్లామిక్ నాటకి ఆయుధాలు లేకుండా, అణుశక్తి లేకుండా ఉన్న ఈ పాకిస్తాన్ని మిగతా నాటో దేశాన్ని పీకిస్తారు కదా. ఎవ్వరు దీని ముఖం చూసేవారు ఉండరు. అలాంటి గట్టి దెబ్బ తగిలితేనే కానీ పాకిస్తాన్ తన యొక్క స్థానం తెలుసుకొని మసలదు. మరి మోడీ గారు ఇక కఠినంగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంతకాలం ఎన్ని యుద్ధాలు చేస్తాం? యుద్ధాల్లో చనిపోయిన వారికన్నా కూడా ఈ టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారు 2 3 ఉన్నాయని ఆయనే మాటికి చెప్తూ ఉన్నారు. అన్నీ తెలిసిన మీరే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో వాడికి చావు దెబ్బ కొట్టాల్సిన ఆ సమయం వచ్చింది కాబట్టి ఒక పక్క ట్రంప్ సహాయం చేయడు,
ఇంకో పక్క రష్యా ఆదుకోదు, చైనా కూడా లాస్ట్ మినిట్లో తప్పుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పాకిస్తాన్ కొంతవరకే వాళ్ళు వాడుకుంటారు, కానీ పాకిస్తాన్ కన్నా కూడా భారతదేశమే వాళ్ళకి ఇంపార్టెంట్. ఎటు వచ్చింది మనల్ని ఇరుగుని పెట్టాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ని మద్దతు ఇస్తున్నారు, కానీ చైనా కానీ అమెరికా కానీ. ఎందుకంటే 140 కోట్లు ఉన్న భారతదేశంలో ఈ మార్కెట్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లూజ్ అవడానికి ఇష్టపడరు. అందులో పర్చేసింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ సత్తా ఉన్న భారతీయులు, కొరగల శక్తి సంపన్నులు ఉన్నారు. మరి ఇలాంటి దేశాన్ని వదులుకొని బురదలో ఉన్నటువంటి పందిని ఎవరు ఎన్నుకుంటారు? ఎవరికి కావాలి? సరే, ఏ సంగతి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తాయి. మరి ఇక్కడితో ఈ రోజున ఈ ఇంటర్నేషనల్ న్యూస్ టుడే కంప్లీట్ అవుతున్నది, సమాప్తం. మరి రేపటి రోజున మళ్ళీ ఇదే సమయానికి మీ ముందుకు వస్తాం. మీ యొక్క రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు అభిప్రాయాన్ని, మీకు ఇంకా ఏ సబ్జెక్టులు దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన సంగతులు మాకు తెలియజేస్తే అలాగా మేము మలుచుకుంటాం. సరేనా? సీ యూ.